వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కరాటే రాజు గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. రాజు గారు, ఇప్పుడు 19వ తేదీ నాడు ఇందిరా పార్క్లో లంబాడి ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేస్తున్నారు. అంటే గతంలో కూడా ఇలాంటి సభలు ఎన్నో చేయడం అనేది జరిగింది. ఏంటంటే కేవలం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల కోసమే ఈ సభ అనుకోవచ్చా? ఇది కేవలం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల కొరకో, లేకపోతే ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడానికో లేదు. తెలంగాణ లంబాడీల ఆత్మ గౌరవం, ఈ భూమిపుత్రులకు సంబంధించినటువంటి ఈ త్యాగాలు, ఇక్కడ ఏదైతే తెలంగాణ ఏర్పడకంటే ముందు భారతదేశంలో ఏదైతే హైదరాబాద్ రాష్ట్రం విలీనం కాకంటే ముందు కూడా త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మేము వలసవాదులుగా, కుట్రదారులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ కావాలని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, వాటిని పటాపంచలు చేయడానికి చేస్తున్నటువంటి మా లంబాడీ బిడ్డలకు మేము ఒక ఆత్మగౌరవాన్ని నింపుతున్నటువంటి ఆత్మగౌరవాన్ని నింపబడడానికి పోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఎవరికో ఇది వ్యతిరేకంగానో, లేకపోతే వాళ్ళు ఎవరో కించపరచడానికో. వాళ్ళు ఒకవేళ గోండ్వానా రాష్ట్రాన్ని అడిగినట్టు మేము అడగలే. మేము తెలంగాణ రాష్ట్రాన్ని అడిగినాం, తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలు చేసినాం. హైదరాబాద్ రాష్ట్రంలో ఉండి గోల్కొండ కిల్లా కడితే బంజారా దర్వాజతోటి ఉన్నటువంటి చరిత్ర ఆనవాళ్ళు మా కళ్ళ ముందు ఉన్నాయి. బంజారా హిల్స్ మా ఆనవాళ్ళు ఉన్నాయి. బంజారా హిల్స్ కంటే ముందు కూడా ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో భారతదేశంలో కలిసే క్రమంలో కూడా లంబాడీల చరిత్ర, లంబాడీల తాండాలు, లంబాడీలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు అప్పుడు ఎస్టీలలో ఎట్లా ఉన్నారు అనేది నిజాం రాజు స్పష్టంగా చెప్పిర్రు. ఈరోజు ఎవడో వీళ్ళు ఇద్దరు, వాడెవడో సోయం బాబురావు లేకపోతే తెల్ల వెంకటరావు గారు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు కావాలని చెప్పేసి ఆదివాసీ బిడ్డలు కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొట్టి అమాయకులైనటువంటి ఆదివాసీ బిడ్డలకు కానీ, అమాయకులైనటువంటి లంబాడీ బిడ్డలకు కానీ ఈరోజు మోసం చేయడానికి, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రనే తప్ప ఇది లంబాడీల ఆత్మగౌరవ సభ. లంబాడీల పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను వెంటనే ఖండించడానికి చేస్తున్నటువంటి సభ. మొదటి హైదరాబాద్లో రజాకార్ల ఉద్యమంలో ఎవరండి మొదటి త్యాగం ఎవరిదండి? మా ఠాను నాయక్ది కాదా? ఏదైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పోరాటం చేసినటువంటి బిడ్డలు మా బిడ్డలు కదా. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన బిడ్డలు మా బిడ్డలు కదా. ఈరోజు తండాలల్లో వెనక బండి కట్టి 16 బండి కట్టి ఏ బండ్లా వస్తావు నా కొడుకు రా కొడుక అని చెప్పేసి దివిటిపల్లి దగ్గర ఆ తండాలో మన ఆర్మీ బలగాలను, మన హైదరాబాద్ బలగాలను దాచిపెట్టుకొని, మన సాయుధ రైతాంగ పోరాట వీరులను దాచిపెట్టినటువంటి ఆ కడుపు, ఆ కన్న గడ్డ తెలియదా? అంటే ఈరోజు కావాలని చేస్తున్నటువంటి కుట్ర. సోయం బాబురావుకు రాజకీయ పదవి లేదు, తెల్ల వెంకటరావుకు రేపో మాపో పదవి ఉడుతుంది. ఈ సోయం బాబురావు కావాలని చెప్పి ఆదివాసీలను రెచ్చగొట్టి ఆయనకి ఏదో పదవి పొందడానికి, తెల్ల వెంకటరావు పదవి రేపో మాపో పోతుంది కాబట్టి మళ్ళీ ఓట్లు, ఆదివాసీల ఓట్లు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రెచ్చిపోవడానికి మేమేమంత అమాయకులం కాదు, మేము రెచ్చిపోయి వాళ్ళ మీద మాట్లాడడానికి అంత కాదు. కాకపోతే మా లంబాడీల యొక్క ఆత్మగౌరవం, మేము ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఆనవాళ్ళు, మా సంస్కృతి, మా ఆచార వ్యవహారాలు మేమన్నీ చెప్పుకోవడానికి మా ఆత్మగౌరవ సభ, మేము ఏ రకంగా వచ్చినామని చెప్పుకోవడానికి ఆత్మగౌరవ సభ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ లంబాడీలది. తెలంగాణ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి లంబాడీలను ఎస్టీ జాబితాలో 10% ఉన్నటువంటి మేము ఒకవేళ పక్కకు పోతే నీ శాతం ఎంత? నీ రిజర్వేషన్ ఎంత వస్తుంది? నీవెంత? నీకు ఉన్నటువంటి 2 జిల్లాలు ఉన్నాయి. నీకు ఉన్నటువంటి ఆదిలాబాద్, ఖమ్మంలో కొద్ది పాట అయితే మిగిలితే ఇంకెక్కడ ఉన్నావు నువ్వు? లేవు. మాది ఇంకో ప్రధాన డిమాండ్ ఉంది. ఈరోజు నిజంగా రాజగోండులను ఎస్టీ జాబితాకి తీయాలి. ఎస్టీ జాబితా నుండి రాజగోండులను తీయాలి. ఎక్కడ కూడా వాళ్ళు ఎస్టీలు లేరు, ఎక్కడ కూడా ఎస్టీలు లేరు. మరి ఈ మాట మాట్లాడితే ఎట్లుంటుంది? సోయం బాబురావు అసలు ఎవరు పెళ్లి చేసుకున్నాడు? తెల్ల వెంకటరావు ఎవరు పెళ్లి చేసుకున్నాడు? ఆదివాసీ బిడ్డలను చేసుకున్నారా మీరు? ఆదివాసీ బిడ్డలతో ఉన్నారా? నిజంగా మీరు నీతిగా నిజాయితీగా ఉంటే ఆ బిడ్డలను చేసుకుని ఆ కుటుంబ ఫలాలు మీకు దక్కుతుండే కదా. వీళ్ళకి కావాలని రెచ్చగొట్టేవి తప్ప కావాలని చెప్పేసి వాళ్ళ మాన ప్రాణాలను లేకపోతే ఆస్తి నష్టాలకు వీళ్ళు కుట్రదారులుగానే ఉన్నారు తప్ప ఏనాడు కూడా ఆదివాసుల అభివృద్ధి కొరకు లేరు. అందుకొరకే భవిష్యత్తు కాలంలో వీరు చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా ఆదివాసీ బిడ్డలకు చేరే విధంగా, అదేవిధంగా మా లంబాడీ బిడ్డలకు కూడా చేరే విధంగా, మా లంబాడీల సంస్కృతి గొప్పతనాన్ని, మా ఔన్నత్యాన్ని, మా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మేము రేపు హైదరాబాద్లో ఈ నెల 19 నాడు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు మేము బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకొకసారి భారతదేశం మొత్తం కూడా లంబాడీల వైపు చూసేటట్టు, భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల బంజారా బిడ్డలు, లంబాడీ బిడ్డలు, సుగాలి బిడ్డలంతా కూడా ఆత్మగౌరవంతో ఉండే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఇది ఎవరికి ఇది చేసింది కాదు.